తెలంగాణలోని శాసనసభ సమావేశాలు మొదలైనటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా అదానీ రేవంత్ బాయ్ అంటూ కూడా ఒక నిరసనకు దిగారు. ఈ నిరసన ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు సూర్యాపేట ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి ఈ నిరసన ఏంటి? మేము నిరసన చెప్పలే, ఏమి మాట్లాడలేము. మా అంతలో మేము శాసనసభలో పోతున్నాం. మా అమరవీరులను స్మరించుకొని, అది మా బాధ్యత కాబట్టి అమరవీరులను స్మరించుకొని యథావిధిగా శాసనసభలో పడిపోతున్నాం. బయటనే అడ్డుకొని, గేట్ దగ్గరనే అడ్డుకొని ఆపేసినారు. ఎందుకు ఆపినారు అంటే ఏం సమాధానం చెప్పడం లేదు పోలీసు వాళ్ళు. పాపం వాళ్ళు చిన్నవాళ్ళు, ఉద్యోగస్తులు. మేము ఎందుకు ఆపినారా మీరంటే మేము బౌండెడ్ సార్ అంటున్నారు. దేనికి బౌండ్ అయినరు? మీరు ఎవరు చెప్పినారు? అది ఎవరు మీకు ఇచ్చిర్రు? ఏమన్నా ఆధారాలు చూపిస్తారా అంటే సమాచారం ఉంది సార్, మాకు ఓరల్గా చెప్పారు సార్, మేము రానియొద్దు అంటారు సార్. ఎందుకు రానియొద్దు అంటున్నారు అంటే మీరు టీ షర్ట్లు తీసేయమని. మరి టీ షర్ట్లు తీసేసి బరిబాతలు ఎట్లా పోవాలి? మేము ఏ షర్ట్లు వేసుకొని రావాలనేది కూడా స్పీకర్ నిర్ణయిస్తాడా? శాసనమండలి చైర్మన్ నిర్ణయిస్తాడా? ఎవరు చెప్పారు మీకు? శాసనమండలి చైర్మన్ చెప్పిండా అంటే చెప్పిండు అంటలేరు. పైనుంచి వచ్చినాయి సార్ ఉత్తర్వులు, పైనుంచి అంటున్నారు పాపం వాళ్ళందరూ కూడా. అంటే సింపుల్. మేము సింబాలిక్గా నిన్న రాహుల్ గాంధీ గారు ఏం పని చేసినారో అదే పద్ధతుల్లో వారు పార్లమెంటుకు పోయినప్పుడు వారి సోదరుమణితో సహా వాళ్ళ పార్టీ సభ్యులందరూ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నారు ఈ దేశానికి. ఏమని? మోడీ అదానీ ఇద్దరు ఒకటే ఈ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు, నాశనం చేస్తున్నారు. అదానీ మోడీల ఐక్యత ఈ రకంగా ఉన్నది అని చెప్పడానికి సింబాలిక్గా వారి టీషర్ట్ మీద, రాహుల్ గాంధీ గారు టీ షర్ట్ వేసుకున్నారు, వారి టీషర్ట్ మీద వీరిద్దరు బొమ్మలు వేసుకొని పోయినాడు. మేము కూడా ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ధనదాహం కొరకు, వారికి భూమి దానం చేయడం కొరకు అదానీ గారికి, వీరి భూదాహం వారి ధనదాహం తీసుకోవడం కొరకు ఇద్దరు కలిసి మా రామన్నపేటలో, మా లగచర్లలో, మా మూసి పరివాహక వెంట ఉన్న ప్రజలందరినీ కూడా చంపి నాశనం చేసి వాళ్ళ ఇండ్లు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళు ఇవ్వము అని అంటే వాళ్ళని జైలులకు పంపే ప్రయత్నం, దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ. అక్కడ మీరు రాహుల్ చెప్పిన పద్ధతిలో వాళ్ళిద్దరు ఏదైతే చేస్తున్నారు అంటున్నారో ఇక్కడ వీరిద్దరు కలిసి చేస్తున్నారు అని చెప్పి మేము ప్రపంచానికి చెప్పడం కొరకు జస్ట్ వాళ్ళ ఫోటోలు ఉన్న టీషర్ట్లు ధరించి లోపలికి పోయే ప్రయత్నం చేసినాం. పాపం వీరికి భయమైంది ప్రభుత్వానికి. వీళ్ళు సింబాలిక్గానే ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకి. ఇంకా లోపలికి వస్తే మాకేమవుతుందో అన్న భయంతో మమ్మల్ని లోపలికే రాకుండా నిషేధించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇది స్పీకర్ గారు తీసుకోకూడని నిర్ణయం. పొరపాటు చేశారు స్పీకర్ గారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్టు కనబడుతుంది స్పీకర్ గారు. ఇది సరైనది కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా మేము స్పీకర్ గారిని కూడా రేపు ప్రశ్నిస్తాం. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్ల దండకంతో స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకుపోయి ఎక్కడో వదిలేసేది. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారు ప్రతిపక్ష అధినేతగా అధికారం మనకు అసెంబ్లీకి రావాలి, మీ పవర్ ఏందో ప్రజలకు ప్రభుత్వానికి చూపెట్టాలి, మాకు సూచనలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి బూతులతో పిలిచిన, బతిమాలి పిలిచిన, కాళ్ళు పట్టుకొని పిలిచిన కేసీఆర్ ఎప్పుడు రావాలని అప్పుడే వస్తాడు. ఈ ప్రజలకు కేసీఆర్ ఎప్పుడు ఏ హామీ ఇవ్వాలనో అట్లా ఇస్తాడు, ఎప్పుడు ఎట్లా అండగా నిలబడాలో అట్లే నిలబడతాడు. తప్పకుండా ఒకటి మాత్రం వాస్తవం నేను చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారి భాష మీదనే నేను మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. భాష మార్చుకో, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఆ సీటుకు హుందాతనం తగ్గిస్తా ఉన్నావు, సరైనది కాదు, మార్చుకుంటే మంచిది అని చాలామంది పెద్దలు కూడా చెప్పుంటారు. మేమే కాదు, చాలామంది పెద్దలు వారి వెల్విషర్స్ కూడా చెప్పి ఉంటారు. కానీ ఆయనకు చెప్తే వినే లక్షణం లేదు అని చెప్పి కూడా కొంతమంది చెప్పారు నాకు, ఆయన మిత్రులు కూడా. చెప్తే వినే లక్షణం లేదు సరే నాకు అని చెప్పేసి అని. నువ్వు వినకపోతే ఆయన నష్టపోతాడు. ఎందుకంటే నువ్వు వచ్చినావు అనుకోకుండా, అది అదృష్టం కొద్దీ అది వచ్చినావు. దాంట్లోకి వచ్చినప్పుడు ఆ స్థాయికి ఎదగాలి, ఎదిగిన కొద్దీ ఒదగాలి అని చెప్పి మనకు సామెత ఉంది, మన పెద్దలు చెప్పారు మనకు. అది నేర్చుకోకనే దెబ్బతిన్నాడు సంవత్సర కాలంగా. ఒకవేళ ఇప్పుడేమన్నా మార్చుకొని వస్తే ఆయనకి మంచిది, ఆయనకి గౌరవం. కానీ కేసీఆర్ గారు మాత్రం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఎప్పుడు ఏం చేయాలో. ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి ఒక పార్టీ అధినేత్రి అనుకోవచ్చు ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీ నాయక వర్గం కూడా అనుకుంటుంది. అసలు ఏంది దీని కథ ఏంది? వాస్తవానికి ఆయన కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తయారు చేసుకొని వచ్చి తెలంగాణ తల్లి అని చెప్పి పొరపాటున దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ తల్లి రూపాన్ని తెలంగాణ ప్రజల గుండెల నుంచి తీసేయడం ఎవరితో కూడా సాధ్యం కాదు. అది ఈనాటి భావన కాదు. అది వందల సంవత్సరాలుగా తెలంగాణ మాత, తెలంగాణ తల్లి అని మాట్లాడుకుంటాం మనం. తెలంగాణ స్త్రీ అని ఎవడు అన్నాడు? ఏ విధవ కూడా అన్నాడు. భరత మాతే అంటారు తప్ప భరత స్త్రీ అని అనరు. ఆ భావన వచ్చినప్పుడు మనకంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం.
అందరి మాట మనకు ఎందుకు, మనకు జన్మనిచ్చిన భూమి, మనకు అన్నం పెడుతున్న భూమి, మనకు నిల్వ నీడనిచ్చి మనకి ఇంత అద్భుతమైన ప్రకృతిని ప్రసాదించిన ఈ తల్లి, నేల తల్లి, అందుకే మనం గొప్పగా చూసుకుంటాం. కానీ వీళ్ళకి ఆ భావన లేదు, వీళ్ళకి ఆ సోయి లేదు, ఆ తెలివి లేదు, ఆ చెప్పిన వాడికి ఎవడికి జ్ఞానం లేదు, చేసిన వాడికి ఎవడికి జ్ఞానం లేదు. ఆ పద్ధతుల్లో వాళ్ళేదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తం నమూనాను ప్రచారం చేసుకోవడం కొరకు తెచ్చిపెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్లో ఏదైతే పెడతామంటున్నారో అది మాకు అభ్యంతరకరం. మీరు చేసుకుంటే మీరు చేసుకోవచ్చు, మీ గాంధీ భవన్లో పెట్టుకోవచ్చు, లేదా ఆయనకు అనుకోకుండా ఈ పదవి ఇచ్చింది కాబట్టి ఆయన ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆయన బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు తెలంగాణ కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి ఆయన పెట్టుకుంటే. కానీ ప్రజల ఆస్తి అయిన సెక్రటేరియట్లో పెడతానంటున్నావు చూడు, దానికి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీరు అంటున్నారు తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందని, కానీ వాళ్ళేమో తెలంగాణ తల్లి అంటే అతి సామాన్యంగా ఉంటుంది, తల్లి అంటే ఇప్పుడు మీరేమో చేయి గుర్తు అంటే వాళ్ళకి సంబంధించిన చెప్తున్నారు, కానీ వాళ్ళేమో దీవిస్తుంది, తల్లి దీవిస్తుంది. అలాగే తెలంగాణ తల్లి అంటే భుజ కిరీటాలు బంగారు ఆభరణాలు వేసుకొని ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. 100% ఉంటుంది, ఉండి తీరాలే. ఎందుకంటే ఎవడైనా నిజంగా తల్లి పట్ల సోయినవాడు తల్లిని గొప్పగా గౌరవంగా చూసుకోవాలనుకుంటారు. తల్లి ఎప్పుడు ఏడుస్తూ బీదర్పులు ఏడుస్తూ ఉండాలి, చీర కట్టుకొని ఉండాలని ఎవడు కూడా కోరుకోడు. ఈ ప్రపంచంలో అడుక్కు తినేవాడు కూడా కోరుకోడు. తన తల్లి గొప్పగా ఉండాలి, ప్రపంచానికి గొప్పగా కనపడాలి అని కోరుకుంటారు, భావిస్తారు. ఆ పద్ధతిలో తన తల్లిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాత్రం కూడా తెలియని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖులు వీళ్ళు. అందుకే దానికి అర్థం లేదు, వాళ్ళు మాట్లాడిన మాటకి వాళ్ళు చేసిన పనులకు కూడా అర్థం లేదు. ఒక్క లాస్ట్ క్వశ్చన్ సార్, అంతకుముందు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కూడా భారతమాతకి జై అంటే మీరేమైనా భారతమాతకు పుట్టారా, భారతమాత ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళే తెలంగాణ తల్లి అని చెప్పేసి కొత్తగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎట్లా చూస్తారు అసలు మీరు దీన్ని? ఇంకా మూర్ఖుల గురించి వెళ్ళి మాట్లాడుకోవడం అవసరం మనం. బట్ ఆ మాట భారతమాత గురించి వెళ్ళి ఆ మాట అన్నట్టంటేనే వాడికి జ్ఞానం లేదు, వాడు ఒక ఈడియట్ అని అర్థం. ఇక అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? జస్ట్ చూసినాం కదా, ఇది పరిస్థితి. బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా, బీఆర్ఎస్ మాజీ మంత్రి మనతో మాట్లాడారు, ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే గారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది ఒక మూర్ఖత్వం కింద మేము లెక్క కడుతున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకొని ఇది ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, బీఆర్ఎస్ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.